నమస్తే నరేష్. నమస్తే అన్న. ఏం చేస్తున్నావు పొలంలో? చూనికి వచ్చిన పొలం ఎత్తుందని. పొలం మంచిగా నీట్గా కనిపిస్తుంది, ఒక్క కలుపు మొక్క కూడా లేదు. ఎందుకే అన్న, బాగుండే. స్ప్రే చేసుకున్నా గడ్డి మందు. అవునా? కలుపు మొక్క వెళ్ళిపోయిందా మొత్తం? మరి ఇప్పుడు కలుపు పోయిందన్న. ఏ మందు కొట్టినావు? నేను సిజంటా వారి రెపివాక్స్ అనేది గడ్డి మందు స్ప్రే చేసుకున్నా. అవునా? మా పొలంలో కూడా బాగా పడ్డది ఈసారి గడ్డి. అవునా? ఆ గడ్డి మందు చాలా బాగా పనిచేస్తుంది అన్న. ఈ రెపివాక్స్ మంచిగా పనిచేస్తుందా? చాలా బాగా పనిచేస్తుంది. ఎట్లా కొట్టుకోవాలి మరి? అంటే మన వరిలో గడ్డి తీవ్రతను బట్టి కొట్టుకోవాలన్న. అంటే గడ్డి ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఎక్కువ కొట్టుకోవాలి, తక్కువ తక్కువ కొట్టుకోవాలి. అంటే ఒక ఎకరానికి 500 ml చొప్పు నుంచి లీటర్ వరకు కొట్టుకోవచ్చు గడ్డి బట్టి. అవునా? అంటే మరి అది ఒక 20 రోజులకి మంచిగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. అంటే ఇట్లా అయిపోయింది అనుకో మనకు పొలం, ఇట్లా అయిపోతే ఇలా గడ్డి లేవదు ఇక. ఎందుకంటే మన చిన్నగా ఉన్నప్పుడు ఇలా గడ్డి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అంటే నాకు తెలిసిన కాడికి. ఇది ఏం వేసినా మరి పొలం? ఇది మంచిగా కనిపిస్తుంది, బాగా మంచిగా వేరే. ఫస్ట్ వర్షం పడ్డప్పుడు అది వేసిన, అది బాగా నచ్చింది. USP Q6 అని అది వరి విత్తనము. ఇది మొన్న పడ్డ వర్షాలకు ఇది నాటేసిన. అవునా? ఇదేం బ్రాండ్ విత్తనం? ఇది అంకురం దారి అన్న, సన్న రకం. ఇటు దొడ్డు రకం వేసుకున్నావు, ఇటు సన్న రకం వేసుకున్నావు. అవును. ఓకే. అంటే ఇది మనకేనా? మనకేనా తినేకి ఇది. అంటే మా పొలంలో కొంచెం లాగు లేనట్టు అనిపిస్తుంది, దానికోసం ఏమైనా వాడుకోవచ్చా? వాటి కోసము మార్కెట్ లో చాలా రకం ఉన్నాయన్న. ఇప్పుడు మనం భూమి క్రెస్ట్ అని వచ్చింది మార్కెట్ లోకి. లఘు కోసం చాలా బాగుంది. అది కూడా నేను చల్లుకున్న భూమి క్రెస్ట్ కూడా. అంటే ఇప్పుడు నేను పొలం నాటేసిన కదా, నాటేసిన కూడా చల్లుకోవచ్చా? చల్లుకోవచ్చు, నాటేసిన చల్లుకోవచ్చు. దానివల్ల భూమి అంటే లఘు పెంచుతున్న భూమి క్రెస్ట్ అనేది. అవునా? చదువుకున్న తర్వాత మన గంట మంచి రావడానికి అయితే ఇప్పుడు భూమి జనిక అని ఒక వచ్చిందన్న గంట మందు. ఇది భూమి జనిక కావాలని ఇంత బాగుందంటవా? అది బాగుందన్న. ఓకే ఓకే. ఇప్పుడు దీనికి కూడా ఇది నాటేసి ఇంకొక వారం రోజులలో దీని కూడా వెళ్తుంది భూమి జనిక. ఇది గంట మంది, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే నరేష్. నమస్తే అన్న. ఏం చేస్తున్నావు పొలంలో? చూనికి వచ్చిన పొలం ఎత్తుందని. పొలం మంచిగా నీట్గా కనిపిస్తుంది, ఒక్క కలుపు మొక్క కూడా లేదు. ఎందుకే అన్న, బాగుండే. స్ప్రే చేసుకున్నా గడ్డి మందు. కలుపు మొక్క వెళ్ళిపోయిందా మొత్తం? మరి ఇప్పుడు కలుపు పోయిందన్న. ఏ మందు కొట్టినావు? నేను సిజంటా వారి రెపివాక్స్ అనేది గడ్డి మందు స్ప్రే చేసుకున్నా. అవునా? మా పొలంలో కూడా బాగా పడ్డది ఈసారి గడ్డి. అవునా? ఆ గడ్డి మందు చాలా బాగా పనిచేస్తుంది అన్న. ఈ రెపివాక్స్ మంచిగా పనిచేస్తుందా? చాలా బాగా పనిచేస్తుంది. ఎట్లా కొట్టుకోవాలి మరి? అంటే మన వరిలో గడ్డి తీవ్రతను బట్టి కొట్టుకోవాలన్న. అంటే గడ్డి ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఎక్కువ కొట్టుకోవాలి, తక్కువ తక్కువ కొట్టుకోవాలి. అంటే ఒక ఎకరానికి 500 ml చొప్పు నుంచి లీటర్ వరకు కొట్టుకోవచ్చు గడ్డి బట్టి. అవునా? అంటే మరి అది ఒక 20 రోజులకి మంచిగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. అంటే ఇట్లా అయిపోయింది అనుకో మనకు పొలం, ఇట్లా అయిపోతే ఇలా గడ్డి లేవదు ఇక. ఎందుకంటే మన చిన్నగా ఉన్నప్పుడు ఇలా గడ్డి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా. అంటే నాకు తెలిసిన కాడికి. ఇది ఏం వేసినా మరి పొలం? ఇది మంచిగా కనిపిస్తుంది, బాగా మంచిగా వేరే. ఫస్ట్ వర్షం పడ్డప్పుడు అది వేసిన, అది బాగా నచ్చింది. USP Q6 అని అది వరి విత్తనము. ఇది మొన్న పడ్డ వర్షాలకు